హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సిరి కృష్ణ కథలు. కథలోకెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథేంటో చూసేద్దామా? తూర్పు, పడమర సిక్స్త్ పార్ట్. మహి కాలు చేయి తీసి విసిరికొట్టి, "నువ్విదంతా ఎందుకు చేస్తున్నావు? నాకు తెలుసులే" అన్నది. "ఏంటి నీకు తెలిసింది చెప్పు" అన్నాడు. "నువ్వు అందరిలాంటి వాడివే. పైకి ఇష్టం లేనట్టే ఉంటూనే నాతో గడపాలని చూస్తున్నా" అని అన్నది. ఆ మాట అదో లేదో మహి చెంప పగిలింది. మహికి ఏం జరిగిందో అర్థమయ్యేలోపు కిరణ్ కొట్టిన దెబ్బకి బుగ్గ బూరెలా ఉబ్బిపోయింది. "ఏంటే నీకు నా గురించి తెలిసింది? మీ అక్కని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏ ఆడదాన్ని ఇంతవరకు కన్నెత్తి చూడలేదు. పాప పుట్టిన తర్వాత పాపే లోకంగా ఉన్న నేను పాప కోసం పెళ్లి చేసుకొని బలవంతం చేస్తే అక్క కూతురు కదా, చెల్లెలైతే సొంత కూతుర్లా చూసుకుంటావు కదా అని పెద్దలందరూ కలిసి నీకు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. నేను వద్దు అని గొడవ చేస్తే అమ్మకి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్న విషయం నీకు కూడా తెలుసు కదా. హాస్పిటల్లో ఉన్న అమ్మ మాట కాదనలేక నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీ అక్కతో పెళ్లి జరిగిన దగ్గర నుంచి మనిద్దరం ఎలా ఉండేవాళ్ళమో అందరికీ తెలుసు. మనిద్దరికి ఏ విషయంలోనూ కుదిరేదే కాదు. ఇద్దరం టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. నేనంటే నీకు అస్సలు పడదు, నువ్వంటే నాకు అస్సలు పడదు. అలాంటి మనిద్దరిని ఒకటి చేశారు అంటే అది కేవలం నవ్వి కోసం. నవ్విని బాగా చూసుకుంటామని వాళ్ళ నమ్మకం. అందుకే మనిద్దరికి పెళ్లి చేశారు. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నవ్విని బాగా చూసుకో చాలు. నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, అది గుర్తుపెట్టుకో" అని దిండు తీసుకొని, "నువ్వే బెడ్ మీద పడుకో, నేను వెళ్ళి సోఫాలో పడుకుంటా" అని వెళ్తూ ఫ్రిడ్జ్లో ఐస్ తీసుకువచ్చి బుగ్గ మీద పెట్టుకొని పడుకో అని చెప్పి వెళ్ళాడు. మహి కిరణ్ చెప్పినంతసేపు నోరెళ్ళబెట్టి విని ఐస్ ఇవ్వగానే విసురుగా తీసుకొని, "కొట్టేది మీరే, మళ్ళీ ఐస్ పెట్టుకోమని చెప్పేది మీరే" అని అన్నది. "నువ్వు చేసే అతి చేష్టలు, తింగర పనులకే దెబ్బలు పడేది" అని వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. మహి బుగ్గ మీద ఐస్ రుద్దుకుంటూ, "అబ్బా ఎంత గట్టిగా కొట్టాడు. నేనేదో మాట వరుస కంటే ఆడపిల్లలను ఎవరైనా అలా కొడతారా? అసలు ప్రేమగా మాట్లాడటమే తెలియదు. ఇలాంటి మనిషితో 3 సంవత్సరాలు ఎలా తట్టుకుందో మా అక్క" అని అనుకుంటూ పడుకుంది మహి. కిరణ్ పడుకున్నా నిద్ర పట్టలేదు. మహి మీద చెయ్యి చేసుకుంది. గుర్తుకు వచ్చి, "పాపం గట్టిగా కొట్టినట్లు ఉన్నాను, కొంచెం నెమ్మదిగా కొట్టాల్సింది" అని మహి ఏం చేస్తుందో చూశాడు. మహి బుగ్గన చేయి పెట్టుకొని పడుకొని ఉంది. కిరణ్ లేచి మహి దగ్గరకొచ్చి, "చిన్నపిల్లవైన నిన్ను నవి కోసం నాకిచ్చి పెళ్లి చేశారు. నువ్వు అసలు ఎందుకు ఒప్పుకున్నావు మహి? నీ వయసు అతన్ని పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా. నన్ను చేసుకోవటం వల్ల నువ్వు సుఖపడేది ఏమీ ఉండదు. పాపకు తల్లిలా మాత్రమే ఉండగలవు. నీ భవిష్యత్తుని నువ్వే సర్వనాశనం చేసుకున్నావు. నువ్వు చేసుకోను అని గట్టిగా చెప్పినట్లయితే నీ పెళ్ళి నాతో జరిగేది కాదు కదా. నువ్వు మాత్రం నాకు చిన్నపిల్లలాగే కనిపిస్తావు. ఏదో కోపంలో కొట్టాను, సారీ" అని చెప్పి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. కిరణ్ వచ్చి తనను చూస్తూ మనసులో ఏదో అనుకుంటూ ఉండటం మహి గమనిస్తూ ఉంది.
కిరణ్ వెళ్ళి పడుకోగానే వచ్చి ఏంటి అలా చూసి వెళ్ళాడు? కొట్టాడు కదా, ఎలా ఉన్నాను అని చూసి వెళ్ళినట్లున్నాడు. కొట్టటం ఎందుకు, బాధపడటం ఎందుకు అని అనుకొని కళ్ళు మూసుకుంది మహి. ఉదయాన్నే అయోమయం వచ్చి అబ్బాయి గారు అంటూ డోరు బద్దలయ్యేలా డోర్ కొడుతూ ఉండేసరికి ఇద్దరికి మెలకు వచ్చింది. మహి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చుంది. కానీ డోర్ తీయటానికి వెళ్ళలేదు. కిరణ్ చూసి అలా ఒళ్ళు విరుచుకుంటూ కూర్చోకపోతే వెళ్ళి డోర్ తీయొచ్చు కదా అని అన్నాడు. నాకు చెప్పే బదులు నువ్వే వెళ్ళి తీయొచ్చు కదా, నువ్వు లేచావుగా అని అన్నది మహి. నువ్వు పెళ్ళానివి కాదే, మొగుడు మాట. నువ్వు పెళ్ళానివి కదా, మొగుడు చెప్పిన మాట వినాలి, వెళ్ళి తీ అన్నాడు. ఇప్పుడు వెళ్ళి తీయకపోతే రాత్రిలా మళ్ళీ ఇంకొక చెంప మీద ఇంకొక పూరి పడుతుందేమో అని భయంతో వెళ్ళి డోర్ తీసింది. అమ్మాయి గారు, అబ్బాయి గారు లేవలేదా అని హడావిడిగా ఏదో పనున్నట్లు లోపలికి వస్తూ అడిగాడు అయోమయం. ఏంట్రా పొద్దున్నే నీ గావు కేకలు అని పడుకొని అడిగాడు కిరణ్. అయోమయం కిరణ్ని చూస్తూ అబ్బాయి గారు అంత పెద్ద మంచం వదిలేసి ఈ సోఫాలో ఇరుక్కొని ఎలా పడుకున్నారు? అసలు మీ ఎత్తు ఎక్కడ, ఈ సోఫా ఎక్కడ అబ్బాయి గారు? అసలు ఎలా రాత్రంతా పడుకున్నారు అని అయోమయంగా చూస్తూ అడిగాడు అయోమయం. కిరణ్కి అప్పుడు గుర్తుకు వచ్చి, నేను సోఫాలో పడుకోవటం ఏంటి, నీకు బోందా? ఇప్పుడే బెడ్ మీద నుంచి లేచి వచ్చి ఇక్కడ పడుకున్నా. అయినా ఇప్పుడు నేను పడుకున్నాననేది అవసరమా? పొద్దున్నే గావు కేకలు పెడుతూ వచ్చావు కదా, పనేంటో చెప్పు అన్నాడు. నాకు పనేముంటుంది అబ్బాయి గారు, మీకోసం సిద్ధు గారు వచ్చారు, అది చెప్దామని వచ్చాను. దానికి అలా అరుస్తూ రావాలా? నేను ఫ్రెష్ అయి వస్తాను పద అన్నాడు. అలాగే అబ్బాయి గారు అని వెళ్తుంటే ఒరేయ్ అయోమయం అని పిలిచాడు కిరణ్. ఏంటి అబ్బాయి గారు అని వెనక్కి వచ్చాడు. ఈ సోఫా సంగతి కిందకి వెళ్ళి అందరికీ చెప్పావంటే నా చేతులు చస్తావు అన్నాడు. అంటే ఏందబ్బాయి గారు, ఈ విషయం గురించి ఎక్కడా చెప్పొద్దా? సర్లే చెప్పనులే అంటూ వెళ్ళాడు. అంత భయం ఉన్నవాడివి డోర్ కొట్టినప్పుడు వచ్చి బెడ్ మీద పడుకోవాల్సింది కదా, తమరు చెప్పలేదని నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో అని అన్నాడు కిరణ్. నీకు చెప్పాను చూడు అంటూ టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తుంటే, హేయ్ నువ్వెక్కడికి, కింద సిద్ధు వెయిట్ చేస్తూ ఉంటాడు, నేను ఫస్ట్ వెళ్తాను అని కిరణ్ టవల్ తీసుకొని వచ్చాడు. సిద్ధు వస్తే కొంతసేపు వెయిట్ చేయలేడా అంటూ లోపలికి వెళ్తుంటే పట్టుకొని ఆపి, నువ్వు ఇప్పుడు తొందరగా చేసి కిందకి వెళ్ళి చేసేది ఏంటి, మెక్కటమేగా, ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏమీ కాదులే అన్నాడు. నీకు చెప్పానా నేను మెక్కటానికి వెళ్తున్నానని అంటూ కిరణ్ని వెళ్లకుండా తోసింది. చూడటానికి బక్కదానిలా ఉంటావు, నీకంత బలం ఎక్కడి నుంచి వచ్చింది రాక్షసి అని, ఇదిగో నీ మంచిగా చెప్తున్నా విను అన్నాడు. చూడు, నువ్వు ఇలా గొడవ చేయకపోతే నేను వెళ్ళి ఈ పాటికి వచ్చేదాన్ని, మీరే టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు అని అన్నది మహి. మొగుడు చెప్తున్నాడు కదా, విందామనేదే లేకుండా ఇంత గొడవ చేస్తుంది, నువ్వా నేనా అని మహిని 2 చేతులతో ఎత్తి బెడ్ మీద పడేసి, చిన్నపిల్లవి ఎందుకులే అని వదిలేస్తుంటే ఇంకా ఎక్కువ చేస్తున్నావు, నేను స్నానం చేసి వచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలావంటేనా ఏం చేస్తానో నాకే తెలీదు, జాగ్రత్త అని కింద పడిన టవల్ తీసుకొని విజిల్ వేస్తూ వాష్రూమ్లోకి వెళ్ళాడు. మహి కోపంలో దొంగ సచ్చినోడు అన్నది. వాష్రూమ్లోకి వెళ్తున్న కిరణ్ ఆగి మహి వైపు చూశాడు. మహికి తను ఏమన్నదో అర్థమై భయంతో రాత్రిలా ఎక్కడ కొడతాడో అని భయంతో బయటకు పరుగులు తీసింది. కిరణ్ టవల్ అక్కడ పడేసి ఏమన్నావే అంటూ మహి వెనక పరిగెత్తాడు. మహి అత్తయ్య అంటూ కిందకు వచ్చి సీతారత్నం హాల్లో లేకపోయేసరికి సోఫాలో
కూర్చుని ఉన్న సిద్ధుని చూసి, "సిద్ధు, నువ్వే నీ అన్న దగ్గర నుంచి నన్ను కాపాడు" అన్నది. మహిని అలా చూస్తూ పైకి లేచి, "ఏమైంది మహి?" అని అడిగాడు సిద్ధు. కిరణ్ కిందకు వచ్చేసరికి మహి సిద్ధు వెనక వెళ్ళి సిద్ధు భుజం గట్టిగా పట్టుకుంది. సిద్ధుకి మహి అలా చేయటం చాలా ఇబ్బందిగా అనిపించి, "మహి వదులు" అన్నాడు. "మీ అన్న నన్ను చంపేస్తాడు సిద్ధు" అన్నది. "నువ్వు వాడి వెనక దాక్కుంటే వదులుతానా" అని ముందుకు రాకపోయేసరికి సిద్ధు అంటూ భుజం గట్టిగా పట్టుకొని భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకుంది. మహి చేసే పనులకు సిద్ధుకి మహి నుంచి దూరంగా జరిగి పారిపోవాలనిపించి బలవంతంగా ఆపుకొని, "అన్న ఏం చేసింది" అని అడిగాడు. "అదేదో చేసింది. అదేం చేసిందో దాన్నే అడుగు సిద్ధు" అన్నాడు. సీతారత్నం నవీన్ తీసుకొని హాల్లోకొచ్చి మహి సిద్ధు భుజం మీద తలపెట్టి ఉండటం చూసి కోపంగా మహి అని అరిచారు. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.